హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ బెజవాడ. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాము. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలండి. మేమైతే ఈరోజు నైట్ గుబ్బలం గుడికి అయితే బయలుదేరాము. ఇక్కడ నుంచి ఈ మార్గ మధ్యలో ఒక మచిలీపట్నం నుంచి బయలుదేరినప్పటికీ ఇక్కడ గుడివేట దగ్గరలో అయితే రైలు గేట్ అనేది పడింది. అక్కడైతే మేము ఆగడం జరిగింది. మా ఆవిడైతే చూశారు కదా, మంచి హడావిడిలో ఉన్నాడు, చేస్తున్నాడు, మంచి హూప్ మీద ఉన్నాడు. ఏదో ఒకటి చేస్తా చూసుకో, ఫోన్ చెప్తా, చూసుకోరా. హలో, నా ఫోన్ చేస్తారా? మనకి ఏలూరు హైవే అండి. ఏలూరు హైవే మీద అయితే మెయిన్ అయితే మనకి లైట్లు వచ్చేసరికి జంగారెడ్డిగూడెం నుంచి అయితే మనం ఏలూరు హైవే నుంచి జంగారెడ్డిగూడెంలోకి డౌన్ అయితే దిగాము. కింద వంతులుగా నుంచి సైడ్ క్రాస్ అయితే దిగాము అనమాట. మనకైతే వాన అనేది ఇక్కడ స్టార్ట్ అయిందండి. మరి అక్కడికి వెళ్ళాక మనం ఎంజాయ్ చేయలేదు, మరి లేదో అయితే తెలియదు మనకి. వాన అయితే స్టార్ట్ అయింది. ఎక్కడ జంగారెడ్డి కూడా రావు. గోల్డ్ బెడ్ ఎంత కట్ట? 500 బెడ్. గంట పడుతుంది జంగారెడ్డి కంట్రీలో. పెరుగు మర్చిపోతారు బాబు, పెరిగా గవర్నమెంట్ అన్నారుగా. ఇదైతే మనకు వచ్చేసరికి కొండ ప్రాంతంలోకి అయితే మనం అడవిలోకి అయితే పూర్తిగా వచ్చేసామండి. మనకి చూస్తున్నారు కదా, ఈ పక్కన చెట్లు ఇదంతే మొత్తం జీడి మామిడి చెట్లు ఉంటాయి ఇక్కడ. ప్లస్ వచ్చేసరికి ఇక్కడ చాలా తోటలు అయితే కూడా వేస్తున్నారు ఇక్కడ జనాలు. మనం ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నాం కదా, వర్షం అయితే ఇంకా ఈ మార్నింగ్ అయితే వర్షం అయితే కొంచెం తగ్గింది, లైట్గా కొంచెం పడుతుందండి చినుకు. వచ్చేసరికి చూసారు కదా, రోడ్లు మొత్తం గతుకుల రోడ్లు, గుంటల రోడ్లేనండి. కొంచెం అప్ అండ్ డౌన్లు అయితే ఫుల్గా ఉన్నాయండి, హైటు డౌను. చూస్తున్నారు కదా, పక్కన వచ్చేసరికి జామాయిల తోటలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. ఈ కొండలు, ఈ ప్రాంతం అసలు చాలా బాగుందండి. ఇక్కడ సమ్మర్లో అయితే అసలు సూపర్ బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము వర్షాకాలం అయితే వచ్చేసాము. మనకి చాలా అంత క్రితం సమ్మర్లో అయితే వద్దాం అనుకున్నాం, కానీ మనకు కొంచెం మాకు టైం అనేది అందరికీ కుదరలేదు. ఒకళ్ళకి కుదిరితే ఇంకొకళ్ళకి కుదరలేదు. అందుకని చెప్పి వర్షాకాలం రావాల్సి వచ్చింది. ఇది చూస్తున్నారు కదా, ఈ డౌన్ వచ్చేసరికి మనకి చాలా డౌన్ అయితే ఉంది. ఇది చూస్తున్నారు కదా, అప్ ఎంత అయితే ఎక్కాము మనం. ఇది మ్యాజిక్ అయితే మనం చూస్తే యాక్చువల్లీ ఎక్కలేము అని అనుకుంటాం, కాకపోతే చాలా జాగ్రత్తగా అయితే ఎక్కేసారు మనకు వచ్చేసరికి. ఇది
చూడు నీకనే ఎక్కువ ఏ సెంట్లో పెట్టిన ఎక్కడ కావాలి మేడం మా కాళ్ళు ఎక్కడ పెట్టాలి చెప్పు అరే 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 ముందే ఎంత అల్పరా ఖాళీ ఉండదు అందరూ సెలవులు కదా స్కూల్ గట్లకి పిల్లలకి ఎంతకాలం ఖాళీ ఉంటాయి వీళ్ళు వీళ్ళు ఉండవు ఇక్కడ ఎంతకాలం తెలుసా అక్కడ పంపులు కూడా ఖాళీ ఉండదు అసలు వీళ్ళు వాడుకుంటారు నీళ్ళ పడుకుని పెట్టాలి నీళ్ళ పడుకుని నేను ఇచ్చానండి ఒకరు వెళ్ళా పట్టుకో ఫ్రెండ్స్ దర్శనం అయిపోతే ఇంక వచ్చేసాము. ఇక్కడ మా వాడైతే ఇక్కడ పకోడీకి అయితే మిక్స్ చేసేస్తున్నాడు. ఉల్లిపాయలు శనగపిండి వచ్చేసరికి మా వాడు ఇంకో మేస్త్రి వచ్చేసరికి ఉల్లిపాయలు అవన్నీ కోసేస్తున్నాడు. ఇక్కడ మా వంట మేస్త్రి వచ్చేసరికి వంట మేస్త్రి ఎవరో కదండి, అది కూడా మా గ్రూప్లో వస్తున్నాయి. తను వంట చేస్తాడు బాగా, బజ్జీలు వేస్తున్నాడు. ఇక్కడ మా వాడు మటన్ మస్తాన్ కాదు, మనోడి పేరు యేసు అండి. మా వాడైతే చికెన్ మటన్ మా వాడే కొడతాడు. మొత్తానికి మేమైతే కోళ్ళే మొత్తం తీసుకున్నాంలే, మటన్ కాదులేండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి మా వాడు వచ్చేసాడు మళ్ళీ రెడీగా పకోడీకి అయితే మిక్స్ చేస్తున్నాడు. బీభత్సంగా మిక్స్ చేస్తాడు గట్టిగా. పక్కన వేరే పైకి రెడీ అయిపోయామండి. ఇక్కడ అటు పైకి అయితే ఎక్కుతున్నాం మేము. ఇదైతే చాలా హైట్ ఉంది. అబ్బా, ఈ హైట్కి మా కాళ్ళు కూడా నొప్పులు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదైతే చాలా హైట్ ఉంది. నేను పైకి ఎక్కాక ఒకసారి మీకు వీడియో వెనకైతే తిప్పి చూపిస్తాను రివర్స్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా. మై గాడ్, అదిగోండి చూసారు కదా ఎంత టేపర్ అయితే ఉందో. నేచర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వర్షం అయితే పడింది ఇవాళ.
మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం పడింది మధ్యాహ్నం దాకా. ఇప్పుడే ఒక 1 అవర్ బ్యాక్ వర్షం అయితే ఆగింది. ఈ కొండ ఎక్కేపాటికి బాగా ఆయాసం వచ్చేసింది. చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక చిన్న ఏర్ అయితే ఉంది మనకి. వాటర్ అయితే కొంచెం గట్టిగానే వస్తున్నాయి అనుకోవచ్చు ఇక్కడ మనకి. ఇంకో కొండ అయితే ఎక్కుతున్నాం ఇప్పుడు పైకి. ఇదైతే ఇంకా హైట్ కొండ. చూస్తున్నారు కదా మా వాళ్ళు ఎంత ఇబ్బంది పడితే ఎక్కుతున్నారు. ఇదైతే చాలా హైట్ ఉంది. ఇప్పుడు ఈ కొండ ఎక్కేపటికి మన కాళ్ళు పడిపోతాయని గ్యారంటీ. అదిగో మా అన్న జారిపోతున్నది. అయిపోయింది, సతికిలి పడిపోయాడండి. మా వాళ్ళకి పాటలు వస్తున్నాయండి ఇప్పుడు ఈ కొండ ఎక్కలేక. మా చిన్నపాటి ఎలుగుబండి ఒకటి ఎక్కుతుంది చూడండి. అదిగో అదిగో అదిగో. బాబు నరేంద్ర, ఎందుకు వచ్చింది కష్టం నాన్న నీకు? సాహసం అయితే చేస్తున్నావు కానీ దిగేటప్పుడు సొక్కలు కనపడతాయి నాన్న. అమ్మో, పడిపోతాం బిడ్డ. బాగా పక్కన ఉండమ్మా. మా వాళ్ళు అయితే ఎక్కేసారు ఇంకా ముందు. మేమైతే కూర్చునిపోయాడు మావుడు. బాబు నరేంద్ర, ఇటు చూడమ్మా. హలో ఫ్రెండ్స్, మా ఆవిడైతే ఎక్కలేక ఇక్కడ కూర్చున్నాడు. మరి ఎక్కుతానికి అయితే ట్రై చేస్తాడు కానీ ఎట్లాగైనా సరే ఎక్కడానికి ట్రై చేస్తాడు. ఎక్కేస్తాడని నాకు నమ్మకం ఉంది. సరే మనం అయితే ముందుకు పైన సాగిద్దాం. వీళ్ళు మధ్యలో ఈ కష్టంలో కూడా వీళ్ళు ఫోటోలు సెల్ఫీలు దిగుతున్నారంటే అసలు ఎలా గ్రేట్ అనుకోవాలి మనం. ఆవిడ ఎక్కేస్తున్నాడండి పైకి ఎలాగైనా. పులి పులి పులిరా పులిరా మన్యం పులిరా, ఇది ఎక్కేశాడు, ఇచ్చేసాడు రా బుల్లడా. ఫ్రెండ్స్, ఎలాగైతేనే పైకి అయితే వచ్చేసాం కొండపైకి. ఇక్కడైతే గుడ్లకు టవర్ ఉన్నారు కదా, ఇదే ఫ్రెండ్స్. మొత్తానికి ఈ టవర్ అయితే రీచ్ అయిపోయాం మనం. ఆయాసం అయితే వచ్చేస్తుంది మనకి ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ మనం రెస్ట్ తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఓకే, ఆ పాపిడి బట్టతల కంపడకూడదు. ఏంటిది?